విజయసాయిరెడ్డి చరిత్ర అంతా త్వరలోనే బయటపడబోతుంది అంటూ కసిరెడ్డి రాజిరెడ్డి తెలిపారు. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని నాకు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లోనే స్పందించిన ఎందుకు విచారణకు పిలిచారని అధికారులను అడిగాను. నేను లేనప్పుడు మా అమ్మకు నోటీసులు ఇచ్చారు. మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది అంటూ ఒక ఆడియో విడుదల చేశారు రాజ్ కసిరెడ్డి. లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ లో నేను లేని సమయంలో సిట్ అధికారులు మా ఆఫీస్కి వచ్చి మా ఇంటికి వచ్చి మా మదర్కి నోటీస్ ఇచ్చారు. నన్ను విట్నెస్గా నోటీస్ ఇచ్చి నన్ను అటెండ్ కమ్మని చెప్పారు. విత్ ఇన్ 24 hours ఆర్ సో నేను ఇమీడియట్లీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యి, సార్ మీరు నాకు నోటీస్ ఇచ్చారు, నేను ఐ మోర్ దెన్ విల్లింగ్ టు కోఆపరేట్, నేను వస్తాను, బట్ నాకు ప్రైమరీలీ ఏదైనా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నన్ను ఎందుకు రమ్మంటున్నారు, ఏముంది, ఏమన్నా స్పెసిఫిక్ డాక్యుమెంటేషన్ ఏమైనా తెమ్మంటారా, ఇంకేదన్నా నా గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉన్నది, ఎవరైనా చెప్పింది ఉందా, ఎనీథింగ్ గివ్ మీ సమ్ ఇన్ఫర్మేషన్ సో ఐ కెన్ కమ్ ప్రిపేర్డ్ అని అడిగాను. అది నేను పెట్టిన ఈమెయిల్ పెట్టిన తర్వాత ఇమీడియట్లీ సెకండ్ నోటీస్ మళ్ళీ సర్వ్ చేశారు వయా ఈమెయిల్ చేసి, ఆ ఈమెయిల్లోనే మళ్ళీ ఈరోజు ఇచ్చి నోటీసు రేపు అటెండ్ అవ్వండి అన్నట్టుగా ఇచ్చారు. అప్పుడు ఐ థింక్ దెన్ ఐ స్టార్టెడ్ కన్సల్టింగ్ మై లాయర్స్ వర్ వెరీ క్లియర్లీ ఏం కమ్యూనికేట్ చేశారంటే, వీళ్ళు మిమ్మల్ని విట్నెస్గా నోటీస్ ఇచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు కోర్టులో ప్రొటెక్షన్ తీసుకొని కోర్టులో లీగల్గా మీకున్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్ట్ చేసిన తర్వాతనే నోటీస్కి అడ్రస్ చేయడం బెటర్ అని అన్నారు. సో వాళ్ళు పంపించిన నోటీస్ని ఆల్రెడీ మనం హైకోర్టులో ఛాలెంజ్ చేశాము. హైకోర్టు రీజనబుల్ టైం ఇచ్చి పిలవండి అని చెప్పింది. దాని మీద కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. అది కాకుండా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ కూడా పెట్టున్నాము, వేర్ వీ హ్యావ్ క్లియర్లీ టోల్డ్ that I will more than willing to cooperate with the investigation. So it's just that I'm waiting to get some legal clarity before I can come there and attend. So ఇది నా లీగల్ పొజిషనింగ్ అండి, వేర్ ఐ స్టాండ్ రైట్ నౌ. ఇంకా తర్వాత వస్తే విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్లో చూస్తున్నారు కదా, కసిరెడ్డి వాయిస్ రికార్డులో అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. లిక్కర్ కేసు విచారణకు హాజరు కావాలని నాకు నోటీసులు ఇచ్చారు. అది 24 గంటల్లోనే స్పందించాను. అయినా సరే ఎందుకు ఇంటికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది, మీడియాలో నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది, దయచేసి వన్ సైడెడ్ స్టోరీ విని మీకు నచ్చినట్టుగా కథలు రాయొద్దు, దీనికి సంబంధించి త్వరలోనే అన్ని నిజాలు బయట పెడతాను. నా గురించి ఎవరైతే మాట్లాడారో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గురించి కూడా రాబోయే రోజుల్లో చాలా విషయాలు మీ అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ మాటలకు కౌంటర్ ఖచ్చితంగా ఇస్తాను, బట్ దీని మీద ఇప్పుడు నేను ఫోకస్ చేయదలుచుకోవట్లేదు. కాబట్టి మీరు రాసే ప్రతి కథనానికి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి, వన్ సైడెడ్గా విని మాత్రం రాయొద్దు అంటూ కూడా మీడియా మిత్రులకైతే ఒక విజ్ఞప్తి చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శాంతారాం ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శాంతారాం, ఏంటి కసిరెడ్డి ఆడియో ఇప్పుడు రిలీజ్ చేయడానికి తన పైన వచ్చినంటే విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలే ప్రధాన లక్ష్యంగా ఈ వీడియో రిలీజ్ చేశాడా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కి సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కసిరెడ్డి. అయితే దీనికి సంబంధించి ఎటుకేలకు ఆయన అయితే స్పందించారు. ఈ నేపథ్యంలోనే తన పైన వస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయన ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రధాన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కసిరెడ్డి ఈ రోజు ఆయన ఒక ఆడియో లీకేజ్ అయితే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదైతే ఆడియో లీకేజ్ ఉందో దానికి సంబంధించి ఈ రోజు విజయసాయిరెడ్డి తనతో మాట్లాడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ఆడియో లీకేజ్ కి సంబంధించి గతంలో ఆల్రెడీ ఒక 3 నెలల క్రితంలోనే ఆల్రెడీ కసిరెడ్డి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మగారు కూడా ఈ రోజు నోటీసులు పంపించారు. గతంలోనే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సిట్ ఆఫీసర్లు అందరూ కూడా
ఆ నోటీసులు అయితే ఆల్రెడీ జారీ చేశారు. జారీ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి రిప్లై రాకపోవడంతో దానికి సంబంధించినటువంటి అధికారులు మళ్ళా ఈ రోజు వాళ్ళ అమ్మగారికి డైరెక్ట్ గా నోటీసులు పంపించినటువంటి నేపథ్యమే తెలుస్తా ఉంది. అయితే ఈ నోటీసులకు సంబంధించి కసిరెడ్డి ఈ రోజు ఒక ఆడియో లీకేజ్ ని విజయసాయి రెడ్డితో ఆయన మాట్లాడి దానికి సంబంధించి లీక్ చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ యొక్క లీకేజ్ కి సంబంధించి తను 3 నెలల నుంచి తన మీటింగ్ కి నేను అటెండ్ అవ్వట్లేదు, విజయసాయి రెడ్డి డైరెక్టర్ మీటింగ్ అటెండ్ అవుతున్నాడు, నేను ఆ మీటింగ్ అటెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి అని కూడా దాంట్లో వివరంగా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కోవిడ్ టైంలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మద్యానికి సంబంధించి లిక్కర్ స్కామ్ ఏదైతే నడుస్తా ఉందో దానికి సంబంధించి కోవిడ్ టైంలో 30 నుంచి 40 కోట్ల కుంభకోణం కూడా దీంట్లో జరిగినట్టుగా కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే దీనిపైన ఏదైతే ఈ యొక్క చిట్టు అధికారులు ఉన్నారో వీరంతా కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మన కసిరెడ్డి ఉన్నారో ఇవన్నీ కూడా రేపు అంటే మండే పూట కూడా ఆయన దీనికి చేరుకునే సిట్ బృందానికి ఏదైతే ఆఫీసర్లు ఉన్నారో అక్కడికి చేరుకొని విచారణకు హాజరయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మిథున్ రెడ్డిని కూడా ఈ రోజు సిట్ అధికారులు అయితే విచారిస్తా ఉన్నారు. దాదాపుగా 3 నుంచి 4 గంటల పాటు కూడా ఆయన విచారించినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎవరైతే కసిరెడ్డి ఉన్నారో కసిరెడ్డి కూడా వారి అమ్మగారికి నోటీసులు పంపించడం పైన దీనిపైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంట్లో నా తప్పేం లేదు, నేను ఏదైతే అధికారులు నోటీసులు పంపించారో దాని అంతటికి కూడా సానుకూలంగా స్పందిస్తాను, దీంట్లో నేను ఎలాంటి తప్పు అయితే చేయలేదు, నేను ఏదైతే అధికారులు నన్ను రమ్మని పిలిచారు కాబట్టి నేను తప్పనిసరిగా దీనికి అటెండ్ అవుతాను, వారు అడిగేటటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నేను క్లియర్ గా సమాధానం చెప్తాను, సో దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి అయితే చాలా స్పష్టంగా ఈ ఆడియోలో కసిరెడ్డి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన వాడిన పదజాలాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. అంటే ఏంటి విజయసాయి రెడ్డికి కసిరెడ్డికి మధ్య ఇంత గ్యాప్ రావడానికి ప్రధాన కారణం ఏంటి, ఇప్పుడు పర్టికులర్ గా ఆయన కోసమే దీన్ని రిలీజ్ చేయడాన్ని ఎలా చూడాలి అసలు? అంటే గతంలో విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్న తర్వాత ఆయన అక్కడ నుంచి తన యొక్క వైసీపీకి రాజీనామా చేశారు. ఆ సభ్యత్వానికి అది చేసిన తర్వాత కూడా ఆయన కసిరెడ్డికి దూరంగా ఉన్నారు. అయితే ఆ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఆల్రెడీ ఈ మీటింగ్స్ ఏవైతే జరిగాయో వాటన్నిటి కూడా ఆయన దూరంగా ఉన్నారు. దూరంగా ఉన్నప్పటికీ కూడా నాకు దీనికి అసలు సంబంధం లేదు, నన్ను ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారని చెప్పేసి అని చెప్పారు. అయితే సిట్ అధికారులు దీనికి సంబంధించి నోటీసులు పంపించినప్పటికీ కూడా ఆ నోటీసులలో కూడా ఆయన దానికి సంబంధించి రిప్లై అయితే ఇచ్చారు ఆల్రెడీ. సో విజయసాయి రెడ్డి కేవలము ఇతని కక్షపూరితంగానే నన్ను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు, దీనికి నాకు సంబంధం లేదని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే వైసీపీకి ఎప్పుడైతే తన పదవికి రాజీనామా చేసి విజయసాయి రెడ్డి బయటకు వచ్చాడో అప్పటి నుంచి కూడా కసిరెడ్డి మన విజయసాయి రెడ్డి టచ్ లేరన్నట్టుగా ఆడియో లీకేజ్ లో తెలుస్తా ఉంది. కేవలం ఇది ఒక కక్షపూరితంగా రాజకీయ పరిణామం కూడా దారితీసే పరిస్థితి అయితే కనబడతా ఉంది. కేవలము కసిరెడ్డి మీద ఉన్నటువంటి ఒక కక్షపూరితమైనటువంటి పనిగానే కూడా దీన్ని పరిగణనలో కూడా తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఓకే, మళ్ళీ దీనికి సంబంధించి కౌంటర్ అటాక్ ఏమైనా ఉండే అవకాశం ఉందా? అంటే దీనిపైన సిట్ అధికారులు ఎవరైతే ఈ నోటీసులు జారీ చేశారో దీనికి సంబంధించి ఆయన సోమవారం కూడా సిట్ అధికారులు ఏదైతే తనకు సంబంధించి పిలిచారో దానిపైన కూడా ఆయన ప్రశ్నలు ఏవైతే అడుగుతారో వాటన్నిటి కూడా సానుకూలంగా నేను సమాధానం చెప్తాను, దానికి కూడా నేను అటెండ్ అవుతాను, నాకు ఆల్రెడీ నోటీసులు పంపించారు కాబట్టి నేను అటెండ్ అవుతానని చెప్పేసి అని కూడా చెప్తా ఉన్నారు. అయితే విజయసాయి రెడ్డితో మాట్లాడినట్టు ఆడియో లీకేజ్ ఏదైతే ఉందో దాన్ని 24 గంటల్లో గనక ఆయన దానికి రిప్లై ఇవ్వకపోతే దానిపైన నేను ఏం చేయాలో చేస్తాను, విజయసాయి రెడ్డి చిట్టా ఏదైతే ఉందో దానికి సంబంధించిన మొత్తం కూడా బట్టబయలు చేస్తానని చెప్పేసి ఘాట్ వ్యాఖ్యలు అయితే కసిరెడ్డి చేశారు. అంటే కసిరెడ్డి కారణంగానే విజయసాయి రెడ్డి దూరం అయ్యాడు అన్న వ్యాఖ్యలకు సంబంధించి గతంలోనే చాలా రకాల కథనాలు మనం చూడడం జరిగింది. ఇప్పుడు అనేక విషయాలు రాబోయే రోజుల్లో బట్టబయలు చేస్తాను అంటూ కూడా చాలా ఘాటుగా కూడా స్పందించడం జరిగింది. అంటే ఈ రేంజ్ లో చెడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి అసలు? అంటే కసిరెడ్డి ఇప్పుడు జరిగినటువంటి విషయాన్ని లేకపోతే రాజకీయంగా ఎదుగుదలకు సంబంధించి ఒకరి మీద ఒకరు అడ్డుపడుతున్నారన్న ఆ కారణం ఏదైనా ఉందా? అంటే దీనికి సంబంధించి కసిరెడ్డి స్పందించారు. ఆడియో లీకేజ్ చేసిన తర్వాత కూడా విజయసాయి రెడ్డికి కొంత టైం అయితే ఇచ్చారు. ఒక 24 గంటలు వ్యవధిలో మీరు నాకు ఏ విషయం అనేది క్లారిటీ ఇస్తే నేను దానిపైన వదిలేస్తాను, లేకపోతే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మీకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన ఇప్పటి వరకు చేసినటువంటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏదైతే ఈ యొక్క అవినీతి ఉందో ఏదైతే దానికి సంబంధించిన కుంభకోణం ఏదైతే ఉందో అవన్నీ కూడా బట్టబయలు చేస్తానని చెప్పేసి అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సిట్ అధికారులు అంతా కూడా దీనికి సంబంధించి విజయసాయి రెడ్డిని విచారణ చేశారు. దానికి సంబంధించి ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడారు. అదే విధంగా కసిరెడ్డి ఎందుకు నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు, నేను ఆల్రెడీ పార్టీకి సంబంధించి కూడా నేను చాలా యాక్టివిటీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నేను దూరంగా ఉంటున్నాను, సో నన్ను దీంట్లో ఇన్వాల్వ్ చేయొద్దు అని చెప్పేసి అని కూడా మాట్లాడారు. అయినప్పటికీ కూడా విజయసాయి రెడ్డి మరి ఎందుకు చేశారు, అయితే దానికి సంబంధించిన
సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ ఏవైతే ఉందో ఆ ట్రాన్సాక్షన్ దాంతో పాటుగా గతంలో అంటే పార్టీలోకి రాకముందు ఏదైతే ఉందో ఆ కాల్ రికార్డ్స్ అవన్నీ కూడా బేస్ చేసుకొని వాటన్నిటిని కూడా తీస్తున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఓకే, థ్యాంక్ యూ శాంతారాం.